ஒன்று சொல்லவா? என்னை யாரும் இவ்வளோ லவ் பண்ணதில்ல. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై ట్యాప్ చేస్తే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు మన వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇమేజ్ లేయర్ని అయితే కాపీ ద లేయర్ చేసుకుని డిలీట్ అయితే చేయండి ఫస్ట్ అయితే. సో ఇక్కడ డిలీట్ చేసిన బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయినపై ట్యాప్ చేసి సో బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే లేయర్ని అయితే కట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి, లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ కన్నా లేయర్ లెంత్ తక్కువ ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లేయర్ లెంత్ ఎక్కువ ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాం. బీట్ మార్క్ కన్నా లెంత్ ఎక్కువ ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లెంత్ తక్కువ ఉంటే కట్ అయితే చేసుకొని మళ్ళీ 3 డాట్స్పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి లెంత్ ఎక్కువ ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ మీద అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై అయితే ట్యాప్ చేసి మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకొని 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్ని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న అన్ని ఇమేజెస్ లేయర్స్ అన్ని లాంగ్ ప్లేస్ చేసి ఇలా టిక్ మార్క్స్ అయితే వస్తుంది లాంగ్ ప్లేస్ చేస్తే. ఇప్పుడైతే ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ డా స్టైల్లోకి వెళ్ళి స్పీడ్ అండ్ కరెంట్ అండ్ ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఎక్కడైతే ఇమేజెస్ అడ్జస్ట్ కాకపోతే ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి సో నేను ఇక్కడ చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నాకు కొన్ని ఇమేజెస్ అడ్జస్ట్ కాలేదు, దానిపై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి ఇమేజెస్ అయితే అడ్జస్ట్ అవుతాయి. సో చూసాక నాకు కొన్ని ఇక్కడ ఇమేజెస్ అయితే అడ్జస్ట్ కాలేదు, 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి వీడియో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అన్ని ఇమేజ్ లేయర్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలంటే 3 డాట్స్పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి అడ్జస్ట్ అయితే అవుతుంది. పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.